హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏం చేస్తున్నారు? లేచారా లేవలేదా? ఛాయ్ తాగారా? టిఫిన్లు చేశారా? టిఫిన్లు ఇంకా కావు, కాకపోతే ఛాయలు గిన్నె కంప్లీట్ అయిపోయినట్టున్నాయి. మన వీడియో కోసం అందరు వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటుంది ఉషా. ఎందుకంటే మీలాంటి మంచి సబ్స్క్రైబర్స్ని పొందినందుకు అండ్ నా వీడియోని ఇంకా ముందు తీసుకెళ్తున్నారు చూడండి. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు. కానీ మీ ఆదరాభిమానాలకి శతకోటి వందనాలు. ఎందుకంటే మీరు చాలా అంటే చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు నన్ను. అందుకనే థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈరోజు మా అమ్మాయి, నా ఏకైక పుత్రిక అయిన మా నిత్యవర్ధిని పుట్టినరోజు అండి. దయచేసి అందరూ మా నిత్యవర్ధినికి శుభాకాంక్షలు తెలపాలని అనుకుంటున్నాను. మీ ఆశీర్వాదం కూడా మా పాపకి, మా నిత్యవర్ధినికి కావాలి. దయచేసి అందరూ ఆశీర్వదించండి. తన భవిష్యత్తు నాలా కాకుండా తనన్నా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే నా బిడ్డనే కాదు, ఏ బిడ్డ అయినా సరే వాళ్ళ లైఫ్ బాగుండాలనే నేను కోరుకుంటాను. అట్లనే నా కూతురు బర్త్డే కాబట్టి మీ అందరి మంచి మనసుతో తన్ని ఆశీర్వదించాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఎట్లాగో మా నిత్యాన్ని ఆశీర్వదిస్తారని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు లైవ్ ఉండదు ఐ థింక్. ఎందుకంటే ఇప్పుడు బయలుదేరాలి నేను హైదరాబాద్కి. ఇంకొక 2 అవర్స్లో బయలుదేరుతా ఖచ్చితంగా. ఎందుకంటే హైదరాబాద్ అంటే ఇక్కడ లేదు కదా, హాస్టల్కి వెళ్ళాలి. హాస్టల్ నుండి పిల్లల్ని పంపించరు. అందుకని చెప్పేసి జస్ట్ అక్కడికి వెళ్ళే కేక్ కటింగ్ సంథింగ్ ఏదో చేయాలా, లైవ్ వద్దా అక్కడికి వెళ్ళినాక డిసైడ్ అవుతాను. ఎందుకంటే మా పాపనేమో నాకేమో చూడాలని ఉంది. కొన్ని సిచ్యువేషన్స్ చూడలేని సిచ్యువేషన్స్, కానీ అదేమో ఏడుస్తుంది. నువ్వు రాకపోతే నేను తినని పెట్టుకుంది. ఇక వెళ్ళాలి, తప్పదు ఖచ్చితంగా. అందుకే ఇక వీడియో చేసేసి వెళ్దామని అనుకున్నా. అందుకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ అందరికీ వేల వేల కృతజ్ఞత తెలుపుకుంటుంది ఉషా. అండ్ ఈరోజు మన కంటెంట్ ఏంటంటే, కంటెంట్ చెప్పబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ రీడింగ్ మాత్రమే. జనరల్ అనేది 30 or 40% కనెక్ట్ అయితే మీది అనుకోండి, లేకపోతే మీది కాదనుకోండి. పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి మీదైతే. మీకు 30 or 40% కలిస్తే, లేదనుకుంటే లీవ్ ఇట్, వదిలేసేయండి. అంతేగాని పూరా రీడింగ్ మాదే అని పప్పులో కాలేస్తే మనం ఏం చేయలేం. ఓకేనా? ఇది పూరా రీడింగ్ మీది కాదు. మీ పేరు మీద మీరు తీసుకుంటే పైన ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇలా మన కంటెంట్ ఏంటంటే, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకేవో మెసేజెస్ ఇస్తున్నారంట. ఏంటి ఆ మెసేజ్లో చూద్దాం. చాలా రోజులు అవుతుంది కదా, చూద్దాం ఏం మెసేజ్లు ఇస్తున్నారు. వద్దని వెళ్ళిపోయారు కదా చాలా మటుకు చాలామంది. మరి ఎందుకు ఇప్పుడు మెసేజ్ ఇస్తున్నారు చూద్దామా. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. శివయ్య చెప్పండి, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూద్దామా. ఓకే. మ్యాన్ హోల్డింగ్ కాయిన్ అన్నీ ఓపెన్ చేసి చెప్తాను. ఫైనాన్షియల్ కెరియర్, ఐలింపు వచ్చింది చెప్పలేను. ద గార్డెన్ ఆఫ్ ద గేట్స్, బ్రోకెన్ హార్ట్, అది లేని వాళ్ళను ఆశ్చర్యపడాలి. ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఉమెన్ హోల్డింగ్ హార్ట్, ద థింకింగ్ మ్యాన్. బోర్డమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద థింకింగ్ ఉమెన్, ఏంజల్ ఆఫ్ లవ్. ఓకే, థింకింగ్ ఉమెన్, ఏంజల్ ఆఫ్ లవ్ ఏంటంటే ఎక్కువగా థింక్ చేస్తున్నారు. ఇక్కడ థింకింగ్ మ్యాన్ వచ్చింది, బోటమ్ ఆఫ్ ద డెక్ థింకింగ్ ఉమెన్ వచ్చింది. మీ పర్సన్స్ అమ్మాయిలే కావచ్చు, అద్దరు అబ్బాయిలే కావచ్చు,
ఓవర్ థింకింగ్, ఎక్కువగా ఆలోచించడం అనేది ఎక్కువగా ఉంది. ఎందుకు ఆలోచిస్తున్నారు, వాళ్ళకేం పని పాట లేదా అనుకుంటే, ఒక మనిషిని మనం ఇష్టపడ్డం స్టార్ట్ చేశామంటే మనకు తిన్న తిండి కూడా పెనబట్టదు. ఎంతసేపు ఆ పర్సన్ గురించి ఆలోచనలు తప్ప ఇంకో ఆలోచన మనిషికి రాదు. అది క్వైట్ న్యాచురల్. అది అందరికి తెలిసిన విషయం. ఓకేనా? ఇక్కడ ఏంటంటే వాళ్ళు మీకు చెప్పాలనుకున్న మెసేజ్ ఏంటంటే, మెన్ హోల్డింగ్ హార్ట్ అంటే ఇక్కడ ఉమెన్ హోల్డింగ్ హార్ట్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్. ఇక్కడ మెన్ హోల్డింగ్ హార్ట్ అంటే మీ పర్సన్ ఏమంటున్నారు, నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది, బట్ ఆ ప్రేమని దాచుకుంటున్నా మనసులో, నీకు చెప్పలేకపోతున్నా. బికాస్ కొన్ని కారణాల వల్ల నేను నీ దగ్గర బయట పెట్టలేకపోతున్నాను. అంతేగాని నువ్వంటే నాకు ప్రేమ లేక కాదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేను అది అని అంటున్నారు. అక్కడ ఉమెన్ హోల్డింగ్ కాయిన్ వచ్చింది అంటే అఫ్కోర్స్ మీరు కూడా అంతే. చాలామందికి మీరంటే ప్రేమ, మీ పర్సన్ అంటే మీకు ప్రేమ ఉంది, బట్ ఆ ప్రేమను మీరు బయటకు చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు కథలు పడుతున్నారు కదా. మరి వాళ్ళు ఈగో చూపిస్తున్నప్పుడు, వాళ్ళు కథలు పడ్డప్పుడు మీరు కూడా ఆ పూర్తిగా బిహేవ్ చేయడం తప్పులేదు. అర్థమైందా? అండ్ ఫైనాన్షియల్ కెరీర్ లాస్, మొత్తంగా ఫైనాన్షియల్గా జీరో అయిపోయారు మీ పర్సన్. ఓకే, ఇప్పుడు ఈ విషయం నీకు చెప్తే ఎక్కడ నువ్వు సంతోషపడతావో, లేకపోతే ఎక్కడ కర్మ తగిలింది మంచి ఏందని అంటావో, ఇంకేదైనా చేస్తావో లేదంటే హెల్ప్ చేస్తావో లేదో తెలియదు, కానీ తిట్టుకోవడం మాత్రం మంచిగా తిట్టుకుంటావు అన్న విషయాలకు బాగా సమజైపోయింది. మరి తిట్టుకోకపోతే ముద్దు పెట్టుకుంటారా? ఎన్నిసార్లు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా హెల్ప్ చేసింది మీరే కదా. అన్ని రకాలుగా ముందుండి అందరినీ కాదనుకొని ముందుకు చేసింది మీరే కదా. మరి అలాంటప్పుడు మీకంటూ కోపం రాదా? మీరు మనుషులు కాదా? మీకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? చెప్పుండ్రి. అదే జరుగుతుంది అన్నట్టు. కానీ వాళ్ళ లైఫ్లో ఒక మంచి అనేది చేసింది మీరేనంట. అంటే ఒక మనిషి లైఫ్లో ఒక చందరవందర గందరగోళంగా ఉన్న లైఫ్ని కూడా ఒక దారిలోకి తీసుకొచ్చింది మీరే. అర్థమైందా? వాళ్ళు రావాలనుకుంటున్నారు, ద గార్డెన్ ఎండ్ ద గేట్ దాకా వస్తున్నారు. అక్కడ నుంచి థర్డ్ పర్సన్ నుంచి రిమూవ్ అయిపోవాలి, రావాలని వస్తున్నారు. ఫియర్, భయం మనసులో ఉంది. ఆ భయాన్ని బయటకు చెప్పుకోలేక వస్తలేరు. ఇప్పుడు టైం మనది కానప్పుడు మనము ఎంత పెద్ద కింగ్ అయినా ఆడ లొంగాల్సిందే. అర్థమైందా? కానీ మన టైం వచ్చినప్పుడు బంటు అయినా సరే కింగ్ అవ్వాల్సిందే. అది ఫ్యాక్ట్. మన టైం బాగాలేనప్పుడు కొన్నిసార్లు నోరు మూసుకోవాలి. ఇప్పుడు అదే జరుగుతుంది మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో. ఓకే, మీ పర్సన్ టైం కాదు కాబట్టి మీతో మాట్లాడలేకపోతున్నారు, మిమ్మల్ని చూడలేకపోతున్నారు, మీ దగ్గరికి రాలేకపోతున్నారు, మిమ్మల్ని కలవలేకపోతున్నారు. ఓకేనా? అండ్ బ్రోకెన్ హార్ట్, వాళ్ళ హార్ట్ చాలా బ్రోకెన్ అయిపోయింది, పగిలిపోయింది, విరిగిపోయింది, అతుక్కోలేదు ఇక. మీ హార్ట్ కూడా అట్లా చేసిరు కదా. మీరు అలా మిమ్మల్ని అట్లా చేసినాక మీరు అలా చేయడంలో తప్పేముందబ్బా? నేను మీకు తప్పని అస్సలు చెప్పా, ఎందుకంటే వాళ్ళు చేసిన కథలు అట్లాంటివి. ఇప్పుడు బాధపడుతున్నారు, నా హార్ట్ బ్రోక్ అయిపోయింది, నువ్వు ఇలా మాట్లాడట్లేదు, నువ్వు మెసేజ్ చేయట్లేదు. సరే, నేనే ఈగోయిస్ట్ పర్సన్ని, నువ్వు అంతేనా అంటే మనం ఏమైనా తక్కువ ఉన్నామా? మనం ఏమైనా తక్కువ చేసినామా? ఎందుకు తగ్గాలి? తగ్గేదే లేదు. ఓకేనా? అట్లా ఉండండి. ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్, దేవుడి యొక్క ధైర్యం. అంటే భగవంతుడు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు మీకు. ఓకే, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేనున్నా నీకు, నీ పనిలో నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఆ ధైర్యంతో నువ్వు ముందడుగు వేస్తున్నావు. అదే మీ పర్సన్కి పరేషాన్ అయిపోతున్నారు. ఏంది ఇది, ఇన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడు నేనే ఉండాలి అనుకునే నా పర్సన్ ఇప్పుడు ఈ రకమైన ధైర్యం ఏంది, ఈ రకంగా వర్క్ చేసుకోవడం ఏంది, ఈ రకంగా పట్టించుకోవడం ఏంది? పరేషాన్ అయిపోతురు యార్. వాళ్ళు కావాలి, మనకు కావాల్సిందే అది కదా. వాళ్ళు పరేషాన్ అవ్వాలి, నెత్తంతా గుద్దుకొని ఏం జరుగుతుందో అర్థం కాక సతమతం అయిపోవాలి.
అప్పుడే కదా కిక్ ఉండేది. అర్థమైందా? ఏదైనా సరే మనల్ని కాదు అని అనుకున్నప్పుడు మనం ఏంది అనేది నిరూపిస్తేనే మన వేరే లెవెల్ అంతే మనం. ఓకేనా? ఉమెన్ హోల్డింగ్ హార్ట్ చెప్పానుగా, మీరు కూడా హార్ట్ హోల్డ్లో పెట్టుకోండి. మీకెంత ప్రేమ ఉన్నా ఆ ప్రేమను దాచుకోండి. ఓకే? ఇప్పుడే బయట పడొద్దు. బయట పడితే బొంగు నాశనం అయ్యేది మీరే. బయట పడొద్దు. బయట పడ్డనాడు దాని టైం వచ్చినాడు అదే బయటకు రండి. ఓకేనా? అండ్ థింకింగ్ మ్యాన్ చాలా థింక్ చేస్తున్నారు. అంటే మీ పర్సన్సే కావచ్చు, మీరే కావచ్చు. మీ పర్సన్స్ ఏమో ఏంది, ఏం జరుగుతుంది అసలు కథ కార్ఖానా, నాకేం అర్థం కావట్లేదు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీరేం ఆలోచిస్తున్నారు? ఏం చేయాలి, వాట్ నెక్స్ట్, ఏం చేస్తే బాగుంటుంది అని మీరు ఆలోచిస్తున్నారు. మీరు ఆలోచించడంలో తప్పులేదులేండి. అర్థమైందా? ఆలోచించాలి. ఓకే, సరే, ఇంకా ఏమన్నా మెసేజ్లో చెప్తున్నారేమో చూద్దాం. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు ఫర్గివ్. నేను అనుకుంటున్నాను, చాలా ప్రయత్నాలు చేస్తాను, నీకు నచ్చే విధంగా నేను మారాలనుకుంటున్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు బెస్ట్ మై, అంటే నువ్వు నన్ను క్షమించు, నీకు నచ్చినట్టుగానే మారాలి అనుకుంటున్నాను అని చెప్తున్నారు. యు ఆర్ ద డేరబుల్. నీకు నాకంటే ఎక్కువ ధైర్యం ఉంది, నాకు తెలుసు. నీ అంత ధైర్యం నా దగ్గర లేదు, అది కూడా నీకు తెలుసు. మరి ఎందుకు నాతో ఆడుకుంటున్నావు అంటున్నారు. ఆడుకోవడమే ఉంది, ఉన్నది ఫ్యాక్ట్ కదా. ఐ కుడ్ లాస్ మై సెల్ఫ్ ఇన్ యూ. నాకు తెలుసు నేను లాస్ అయిపోయాను. నా సెల్ఫ్ రెస్పెక్ట్, నా బుద్ధి, నా జ్ఞానం అన్నీ నీ దగ్గర అన్నీ కోల్పోయాను. ఇప్పుడు అర్థమవుతుంది ఏం కోల్పోయాను, ఏం మిస్ అయ్యాను అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నన్ను క్షమించవా, నేను లాస్ అయ్యాను అని చెప్పి ఏడుస్తున్నారు. ఐ విష్ ఐ కుడ్ యూ హోల్ యూ టు నైట్. నేను కోరుకుంటున్నాను రాత్రి నువ్వు కల్లోకి వస్తే నేను పట్టేసుకుంటాను. అర్థమైందా? అలా అట్లనే చెప్తున్నారు. కల్లోకి వస్తే మిమ్మల్ని పట్టేసుకుంటారంట, మిమ్మల్ని వదిలిపెట్టారంట. ఖచ్చితంగా ఐ హోప్ నువ్వు కల్లోకి రావాలి అని చెప్తున్నారు. ఇట్ ఈజ్ ఓవర్. మన మధ్యలో ఎలాంటి గొడవలు అయితేనేయో అవన్నీ ఓవర్. ఇంకా గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్, ఓకేనా? ఐ నీడ్ సీ యూ. నేను ఖచ్చితంగా నిన్ను చూస్తాను, చూడాలని కోరుకుంటున్నాను. నన్ను అర్థం చేసుకోవా ప్లీజ్. మీ పర్సన్స్ అడుక్కుంటున్నారు అబ్బా. ఐ విష్ థింగ్స్ వేర్ డిఫరెంట్. నేను కోరుకున్న కోరికలన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి, కానీ జరిగిందంతా ఒక రకంగా ఉంది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థమవుతలేదు. కనీసం నువ్వన్నా వింటావా నా బాధ అంటున్నారు. ఓకేనా? దేర్ ఈజ్ దిస్ సెకండ్ ఛాన్స్, ప్లీజ్ నాకు ఒక్క సెకండ్ ఛాన్స్ ఇవ్వవా ప్లీజ్. మీ పర్సన్స్ చెప్తున్న మెసేజ్, యువర్ లాఫింగ్ ఈజ్ అమేజింగ్. వావ్, బిస్కెట్లు వేయడానికి నంబర్ 1. అర్థమైందా? నీ నవ్వు చాలా అద్భుతం అంట. వాళ్ళ హార్ట్కి టచ్ అయిందంట. మరి మళ్ళీ ఏమైపోయింది? ఇటు సైడ్కి పోయినాడా నవ్వు? యాదికి రాలేదా? యాదికి రాదు. ఎందుకు యాదికి వస్తుంది? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. నేను నమ్ముతున్నా ఎప్పటికైనా నువ్వు నన్ను మాఫ్ చేస్తావు, క్షమిస్తావు, నన్ను దగ్గరికి తీస్తావు అని. సరే, అలా అట్లనే అనుకోండి అబ్బా, చూసుకుందాం మనం కూడా. ఓకేనా? డోంట్ వరీ. ఏంజల్ నంబర్స్ కోరుకోండి, మీకు నచ్చిన నంబర్ 2 3 4 1 2 1. మీరు ఏదైతే నంబర్ కోరుకున్నారో ఆ నంబర్ పెట్టండి, 666 అని చెప్పి క్లైమ్ చేసుకోండి. ఓకేనా? మర్చిపోకండి, 666 అని క్లైమ్ చేసుకోండి. అండ్ బొమ్మ వరుస చూద్దాం. మీతో పాటు ఇలా నేను కూడా గేమ్ ఆడుతున్నా, నేను చూస్తలేను బొమ్మ పడిందా బొరుసు పడిందా. నేనైతే ఐ థింక్ సో బొరుసు అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు?
ఏదనుకుంటే అదే పెట్టండి. నేను చూడలేను, మీ ముందటనే కదా వేశాను. వావ్! బర్స్ పడిందండి. నా థింకింగ్ గెస్ కరెక్ట్ అయింది. బర్స్ పడింది. ఓకే. ఇది చేతు ఏ హ్యాండ్లో ఉంది? రైట్లో ఉందా, లెఫ్ట్లో ఉందా? కరెక్ట్గా చెప్పాలి. ఓకేనా? రైటా లెఫ్టా ఉందా లేదా అది కూడా కామెంట్లో పెట్టండి. ఓకేనా? 1 2 3 రైట్లో ఉంది. ఓకే. సరే. అబ్బా షిట్టీలు మళ్ళీ అక్కడ ఉన్నాయి రా, మళ్ళా మర్చిపోయినా నేను. మీ పేరు రాయండి, మర్చిపోకండి. ఓకేనా? బాగా యాదగుంచుకోండి. జీవితంలో ఒకటి బాగా యాదగుంచుకోండి అబ్బా, మనం చెప్పేది ఏదైనా సరే ఫైనల్ ముచ్చట. జీవితంలో ఒకరిని నమ్మితే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మనం ఎవరైనా నమ్మితే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇంకొకరిని నమ్మడానికి కూడా భయపడేలా చేస్తారు. సమజైందా? ఒక్కడి గుర్తుపెట్టుకోండి అబ్బా, మీ జీవితంలో మీరు మనశ్శాంతిగా ఉండాలి అంటే ఈ 2 మనస్తత్వాల వారికి మీరు చాలా దూరంగా ఉండాలి. ఎవరాళ్ళు అంటావా? ఒకటి, మీ ముందు నవ్వుతూ మాట్లాడుతూ మీ వెనక మీకోసం చెడుగా చెప్పేవారు ఉంటారు చూడండి, అట్లాంటి వారిని దగ్గరికి అస్సలే రానివ్వకండి. రెండవది, మీ అవసరం ఉన్నప్పుడు మీ ముందు చేయి చాచి మీ అవసరం తీరిన తర్వాత మొహాన్ని చాటేస్తారు చూడు, నువ్వెవరో తెలియనట్టుగా, అలాంటి వారికి దూరంగా ఉండండి. సమజైందా? మీది ఎన్ని సంవత్సరాల ప్రేమైనా సరే ఒక్కసారి వాళ్ళ లైఫ్లోకి కొత్త వాళ్ళు వచ్చారనుకో, ప్రయారిటీస్ మొత్తం మారిపోతాయి. నీ మీద ఉన్న ఇష్టం కూడా తగ్గిపోతుంది. నువ్వు ఆశ్చర్యపోనవసరం లేదు. అర్థమైందా? అర్థం చేసుకొని ముందు పోవాలి గంతే. కలికాలం కదా, అట్లనే ఉంటుంది సమాజం. న్యాచురల్. సముద్రం అంత సమస్యను చూసి భయపడకు, తలెత్తి చూడు ఆకాశమంతా, అవకాశం ఖచ్చితంగా నీకు కనిపిస్తుంది. అర్థమైందా? నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు ఒకసారి వాళ్ళ స్థానంలో నువ్వుండి చూడు, వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి బాధకు కారణం అవ్వకూడదు. సమజిందా? ఇది ఉషా అంటే ఇట్లుంటుంది. ఓకేనా? హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. కామెంట్లో తెలియజేయండి. అండ్ మీ పేరు ఊరు కూడా రాయడం మర్చిపోవద్దు. సర్వే జన సుఖినో భవంతు, శ్రీమాత్రే నమః. అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా పరమశివుని రాధాకృష్ణుల్ని వేడుకుంటుంది ఉష. రాధాకృష్ణ టారోని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన ఉన్న నంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. డబ్బులు ఖర్చు అవుతాయి, హ్యాపీగా రీడింగ్ అనేది తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ ఈరోజు లైవ్ ఉంటుందో ఉండదో నాకు తెలీదు, నేను హైదరాబాద్ నుంచి వచ్చినాక పెడతానా లేదా తెలియదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తేనే నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా? బుకింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు నా కూతురు బర్త్డే కాబట్టి ఒక 500 తగ్గిద్దామని అనుకుంటున్నా ఆఫర్. ఈరోజు ఒక్కరోజు మటుకే బుక్ చేసుకునే వాళ్ళకి ఆఫర్ ఉంటుంది, లేని వాళ్ళకి లేదు. అంతకుమించి మనం ఏం చెప్పలేము. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా బిడ్డ పుట్టినరోజు మా నిత్యవర్ధిని బర్త్డే, బ్లెస్ చేయండి. ఉంటాను. థ్యాంక్ యూ. అండ్ రేపటి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. వీలైతే నైట్ వస్తానో లేనో, నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకేనా? ఉంటానండి. బాయ్. కీప్ స్మైల్. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా. ఎవరిని బాధ పెట్టుకోవద్దు. ఓకేనా? బాయ్ అండి. థ్యాంక్ యూ.